హర హర మహాదేవ అనుకోని ఒక అతిథి ఈరోజు మార్నింగ్ 11 ఆ టైంకి అనుకుంటా గేటు ముందుకి ఒక ఆవిడ వచ్చి భిక్ష అడిగిందనమాట. చెట్టునున్న 2 జామ పళ్ళని అలా తెంపేసి ఇచ్చేశాను. అన్నం పెట్టమ్మా, ఆకలిగా ఉంది, నీ ఇంటికి వస్తే అన్నం పెడతామని వచ్చాను అని అంది. నాకైతే కడుపులో పేగులు కదిలిపోయినాయి అనమాట. ఆవిడ అడిగిన తీరికి వెంటనే ఇట్లా అన్నం పెట్టుకొని వచ్చి తీసుకొచ్చి ఇచ్చాను. ఈరోజు స్పెషల్స్ వచ్చేటప్పటికి ఇంట్లో చామదుంపల పులుసు, ఆకుకూర వేపుడు, టమాటా పచ్చడి, ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను. పెరుగు కూడా తినాలని ఉందమ్మా, పెరుగు కూడా ఉంటే ఇవ్వు అని అడిగింది. పాపం ఎన్ని రోజులు అవుతుందో సరిగ్గా అన్నం తిని. ఈవిడేవిడి ఈరోజు కొత్త కాదు, ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు వచ్చేదనమాట. సో నేను వీళ్ళని సాక్షాత్తు శివస్వరూపాలుగా భావిస్తాను కాబట్టి ప్రతి సోమవారం భోజనానికి రమ్మని చెప్పాను. సోమవారమే చెప్పటానికి శివభక్తులమనే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. తారక్ సోమవారం రోజు పుట్టారు. ఎవరైతే సోమవారం రోజు పుడతారో వాళ్ళు ఆ రోజు వీలైనంత వరకు ఒకరికైనా ఇద్దరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను నేను. ప్రతి సోమవారం టెంపుల్ దగ్గర ఒక మామగారికి ఫుడ్ ఇస్తానన్నమాట. అందుకే ఈవిడ్ని కూడా సోమవారం రమ్మన్నాను. ఇట్లాంటి వాళ్ళు చక్కగా కడుపు నిండుగా తినని మనల్ని బ్లెస్ చేస్తారు. అది మనకి, మన బిడ్డలకి శ్రీరామ రక్ష. ఇక్కడ ఒక స్టోరీ చెప్తానమాట. అప్పుడప్పుడు కొంతమంది మనకి హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఏందిలే చెప్పేది అన్నట్లు అనుకుంటాం కదా మనం. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక హోటల్ అనమాట. ఒక హోటల్ అంతకుముందు అంతగా సాగేది కాదు, ఈ మధ్యకాలంలో బాగా సాగుతుందనమాట. ఎప్పుడు చూసినా రష్ ఉంటానే ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచినాక ఒక అతను వచ్చేసి హోటల్ యజమాని దగ్గరికి ఇలా చెప్తాడనమాట. మీ హోటల్కి రోజు ఒక అడుక్కునే అతను వస్తున్నాడు, మీకు డబ్బులు కట్టకుండా అన్నం తిని వెళ్తున్నాడు, మీకు తెలుసా అని అడుగుతారు. అప్పుడు ఆ హోటల్ యజమాని ఇలా అంటాడు, తెలుసండి నాకు అంటారు. అదేంటి మరి మీరు డబ్బులు అడగరా అంటే, ఈ బిచ్చగాడు మా హోటల్ ఎదురు రోడ్డు మీద అవతల వైపు ఉంటాడు. ప్రతిరోజు నా హోటల్ బాగా రద్దీగా సాగాలని దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా రద్దీగా ఉన్న టైంలో వచ్చి అన్నం తినిపోతున్నాడు. ఆయన ప్రార్థనలు ఫలించో ఏమో, ఒకప్పుడు అంతగా సాగంతే కూడా ఇప్పుడు ఇంత మంచిగా నా హోటల్ సాగుతుంది. సో అతనికి నేను రుణపడి ఉన్నాను అని చెప్తాడనమాట. నిజంగా మనకు తెలియకుండా చాలామంది మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, మనం బాగుపడాలని కోరుకునే వాళ్ళు అంటారు. వాళ్ళందరికీ ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. హర హర మహాదేవ.